మాత్రమే మనం చూసుకోవాలి అనుకున్నాం. ఆ భగవంతుడి దయ వల్ల మన తుమ్మల నాగేశ్వరరావు గారు అత్యున్నతమైన స్థాయిలో మెజార్టీతో గెలిపించిన ఈ యొక్క ప్రజానీకానికి ఇటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు గెలిచిన ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు ఈ విధంగా మనం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వారికి ముందుగా మన ఎల్ఐఎస్సీ ఏజెంట్స్ తరఫున హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నాగేశ్వర గారికి ఆ భగవంతుడి దయ వల్ల వారేంటంటే రైతు పక్షపాతి. వారు అప్పట్లో విలేకరులు అడిగారు, ఎందుకు మీరు పోటీ చేస్తున్నారు సార్ అంటే, ఇక్కడున్న ఖమ్మం జిల్లా ప్రజానీకానికి గోదావరి నుంచి వృధాగా పోతున్న నీటిని ఈ ఖమ్మం జిల్లా మొత్తం సస్యశ్యామలం చేయాలనేది నా ఆశయం. దానికోసం నేను పోటీ చేస్తాను, నేను గెలుస్తానన్నారు. అదేవిధంగా వారు గెలిచారు. అదే ఆశయంతో ముందుకెళ్తున్నారు. వారి యొక్క ఆశయం నెరవేరాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. సార్ అదేవిధంగా సార్ మేము ఇందాక రామారావు గారు చెప్పినట్టుగా 2009 నుంచి కూడా మీ అమ్మటి మేము ఉన్నాం సార్. మేము వాస్తవంగా కాంగ్రెస్ ఫస్ట్ నుంచి కూడా మేము కాంగ్రెస్ కార్యకర్తలు పూర్తిగా. కానీ ఆ రోజు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మీ వైపే మేము అన్నట్టుగా ప్రతి నిర్ణయానికి మేము కట్టుబడి ముందుకు వచ్చాం సార్. అదేవిధంగా ఈరోజు మీరు ఎటువంటి అంటే మాకు కావాల్సింది మా నాగేశ్వర గారే అనుకున్నాం తప్ప మాకు పార్టీలతో పని లేదు అనుకున్నాం. ఆ విధంగా మీతో మేము ముందుకు వస్తున్నాం సార్. కాబట్టి మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా మీకు మీ మొత్తం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏజెంట్స్ అందరికి ఉపయోగపడే ఒక కోరికని మేము కోరుతున్నాం సార్. కాబట్టి ఈ కోరికను మీరు ఏమాత్రం అవకాశంలో కూడా మీరు మాకు అష్యూరెన్స్ ఇస్తారని చెప్పేసి కోరుకుంటూ, ఆ భగవంతుడు మీకు ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు.